అతను సీఎం అవలేడు. నెవర్. ఇన్ని తెల్ల చొక్కాలున్నారు, ఎవరికి రూల్స్ తెలీదా? అతను సీఎం అవ్వాలంటే ముందు ఐఏఎస్ పదవికి రాజీనామా చేయాలి. ప్రమాణ స్వీకారానికి ముందు రాజీనామా చేస్తారు. చేస్తాడు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా. అది చెయ్యాలంటే వాడిపై ఉన్న కంప్లైంట్ ని నేను వాపస్ తీసుకోవాలి. సో అతను సీఎం అవ్వాలంటే ఆమోదించాల్సింది ఈ 115 మంది కాదు, ఒకే ఒక్కడు, నేను. ఓకే ఓకే తీసుకుంటా. నేనే సీఎం అని రాసివ్వండి. ఆయన సీఎం అవ్వాలనిగా వాపస్ తీసుకోమంటుంది. అయితే నేను వాడికి ఆయా పనులు చేయాలా? నా బ్రతుకంతా ఈ సీఎం సీటు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఒక మామూలు కార్యకర్తగా మొదలు పెట్టాను. రాష్ట్రంలో చిట్ట చివరి కార్నర్ దాకెళ్లి పనులు చేశాను. పార్టీని నిలబెట్టాను. గుండు కొట్టుకున్నాను. ఎంపీటీసీ, ఇజెడ్పీటీసీ, మేయర్, ఎమ్మెల్యే, మినిస్టర్ ఇలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి కాలరిగలా పరిగెడుతూ ఇక్కడ దాకొచ్చాను. ఈయన గారు మాత్రం హెలికాప్టర్ లో వచ్చి డైరెక్ట్ గా సీఎం సీట్ లో ల్యాండ్ అయిపోతాడా? అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. నేను వాపస్ తీసుకోను. మా నాన్నే కాదు, నేను సచ్చినా నిన్ను సీఎం కానివ్వను. సరే, ఆయన కాకపోతే ఇంకెవరు? పార్టీ వారసుడుగా పెద్దాయన మిమ్మల్ని నియమించారు. తర్వాత ఎవరో మీరే చెప్పండి. మీ ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు. నేను రాజకీయ నాయకుడిని అవ్వాలని రాలేదు. నాకు ఈ రాజకీయం కూడా తెలీదు. ఇది అనుకోకుండా వచ్చింది. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండనివ్వండి. ముఖ్యమంత్రిగా మిస్టర్ మోపిదేవినే ఉండనివ్వండి. ఆల్ ది బెస్ట్. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి. ఇదిగోండి. ఏంటిది? మీరు ఆయన మీద ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నట్టు లెటర్. ఏంటిది? పాలిట్రిక్స్. వాడే నా కంప్లైంట్ వాపస్ తీసుకోను.